హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. నేను మీ మంజుల. ఇదిగోనండి, నేను ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్కి ప్లాంట్స్కి మట్టి తక్కువ పడ్డదండి. ఆ మట్టి రెడీ చేయాలండి. ఇదిగో మట్టి ఇక్కడ పోసాము. ఇది మట్టి కింద ఇది కోకోపేట్ అండి. ఫస్ట్ కోకోపేట్ వేసాను, దానిపైననేమో ఈ మట్టి పోసానండి. ఈ మట్టి మళ్ళీ ఇంకా ఇదివరకు ఉన్న తొట్లలో నుండి తీసినది పాత మట్టి అంతా పోసానండి. దాన్ని మళ్ళీ మనం బలమైన మట్టిగా రెడీ చేయడానికి లాక్టో యాసిడ్ వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను. దాన్ని మనం ఈ వాటర్ పైన, ఈ మట్టి పైన ఈ వాటర్ పోయాలండి. పోసేసి ఒక 10 days మనం అలా పెట్టి ఉంచినాం అనుకో, మనం ఏదైనా క్లాత్ లాంటిది కానీ తట్టు లాంటిది ఏదైనా కప్పేసి ఒక 10 days అవ్వేసరికి ఇది వరకు మనము గట్టిపడ్డ మట్టి అంతా గుల్ల వారిపోతుందండి. ఆ తర్వాత మనం మొక్కలు పెట్టుకోవడానికి రెడీ అవుతుందండి. ఇది పోసండి. మనము మట్టి తర్వాత అంతా అన్ని పౌడర్లు వేసే కంటే ఫస్ట్ ఇది మనం వేసామనుకో, లాక్టో యాసిడ్ వేసినామనుకో, ఆ వాటర్ ఈ లిక్విడ్ తోటి మట్టి మనం చక్కగా గుల్ల వారిపోతుందండి. ఇదిగో చక్కగా అటువైపు మంచి తడిపేసేయాలండి. ఒక దీనికి ఎంతవరకు పడుతుందో అంతవరకు లిక్విడ్ తడిపేసి మట్టి ఇంకా గట్టి పడదండి. మనం ఏ ప్లాంట్ పెట్టినా ఇట్లా చక్కగా మనం పొడిగా ఉంటుందండి. అటువే అన్ని మొక్కలు పెట్టడానికి, వెజిటేబుల్ మొక్కలు పెట్టడానికి అన్నీ తీసేసామండి. మొక్క అంతా చక్కగా సెంటర్లో ఇంకా ఈ మట్టిని ఇలా తడిపేసి అలాగే ఒక దగ్గర పెట్టేసి ఏవైనా తట్టు లాంటివి కానీ ఏమైనా సంచులు ఉంటే అవి కప్పేసేయాలండి. ఒక 1 week పెట్టాలండి కప్పేసి. గాలి ఎక్కువ దానికి తగలకుండా పెట్టేసుకోవాలండి. మట్టిని అంత చుట్టూ కప్పేసేయాలి. అక్కడ తీసుకో. చుట్టూ పెట్టేసేయాలి. ఈ మట్టి అనేది మనం ఒక 1 week తర్వాత మనం తీసుకొని మొక్కలకి మనం వాడొచ్చండి. వాటిని చక్కగా అందులో మగ్గిపోతుందండి మట్టి అంతా. ఇక్కడ ఒకటి అటువైపు ప్యాక్ చేసి కదలకుండా ఏమైనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకో 10 days తర్వాత చూపిస్తానండి. ఈ మట్టి ఎంత బాగా గుల్ల వారిపోతుందండి. మనం ఇలా తీయగానే ఎంత బాగుంటుందో. ఇది మట్టి మొత్తం ఫర్మెంటేషన్ అవుతుంది కదండి. చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ మట్టి. ఇంకా మనం వేటిని పెట్టినా మొక్క సులువుగా వేర్లు గ్రోత్ ఎక్కువ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.